నేను పొడుగ్గా ఉన్నాను, ఇలా చెయ్యేసుకుంటాడు. నేను చాలా అందగాడిని, నాకు 4 పద్యాలు వచ్చు, నాకు 4 శ్లోకాలు వచ్చు, నా దగ్గర డబ్బు ఉంది, నేను అందంగా ఉంటాను. ఇలా చూపించిన ఈ శరీరం కాలి దగ్ధం అయిపోతుంటే వెంట్రుకలు ఊడిపోయి దూరంగా ఎగిరిపోతాయి. ఇందులోంచి నెత్తురు గడ్డ కట్టి ముద్దలుగా భూమిలోకి ఇంకిపోతుంది. ఎక్కడైనా ఒక ఎముక మిగిలిపోతే కుక్క నోట ఖర్చుకుని ఎత్తుకుపోతుంది. ఏమిటి ఇలా చూపించిన ఈ శరీరం? అసలు దీంట్లోకి రావడం ఎంత గొప్ప విషయం. ఇందులోకి వచ్చినప్పుడు అసలు దీన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏం చెయ్యాలి అన్నదాని గురించి ఆర్తి ఒకటి ఉంటే, అయా నాకున్న ఉపకరణములేమి, నరజన్మ ఎందుకు గొప్పది, నాకేం ఉపకరణం ఉంది అని మొదటి ప్రశ్న వస్తుంది. నీకు ఈశ్వరుడిచ్చిన మొట్టమొదటి అమోఘమైన ఉపకరణం స్వరపేటిక. దానితో భగవన్నామాన్ని పలకవచ్చు. 2 కర్మాధికారం. భగవంతుడు ఒక్క నరుడికి ఉత్తమ కర్మలను ఆచరించగలిగినటువంటి అధికారం ఇచ్చాడు. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక యాగం చెయ్యాలి, ఒక పురాణం చదువుకోవాలి, ఒక కావ్యాన్ని వినాలి, గురువుగారి శుశ్రూష చెయ్యాలి, 10 మందికి సేవ చెయ్యాలి, మంచి మాట మాట్లాడాలి, అహంకారాన్ని పరిత్యజించాలి. ఎవరు చెయ్యగలరు? ఒక్క మనుష్య ప్రాణికే ఉంది కర్మాధికారం. ఇక ఏ ఇతర ప్రాణికి లేదు. కర్మ చెయ్యగలిగినటువంటి అధికారం ఉన్నవాడు మనుష్యులొక్కడే. 3 బుద్ధిని పరమేశ్వరుడు ఇచ్చింది నరుడికొక్కడికే ఇచ్చాడు. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. అనేకమైన ఆలోచనలు నెగడలో కర్ర పెట్టి తోస్తే నిప్పురవ్వలు వచ్చినట్టు వస్తుంటాయి. వచ్చిన వాటిల్లో నువ్వు ఇది చెయ్యి అని మంచి వైపుకు నడిపించి వివేకంతో నిర్ణయం చేసేది బుద్ధి. అటువంటి బుద్ధి సక్రమంగా ఉన్నంతకాలం మనుష్య జన్మ పాడవదు. అందుకే ఏ పూజ చెయ్యండి చిట్ట చివర అడిగేది ఒక్కటే. ఏమని అడుగుతారంటే ప్రచోదయాత్ అంటారు. ఏదో కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్, మా బుద్ధులను ప్రేరేపించుగాక. దేని వైపు ప్రేరేపించాలి బుద్ధిని? శాస్త్రవిహితమైనటువంటి కర్మ చెయ్యాలనేటటువంటి అనురక్తి కలగాలి. ఏదో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. చేసినటువంటి కర్మ శాస్త్రవిహితమైనటువంటిదై ఉండాలి. అలా శాస్త్రం చెప్పినట్టుగా ఎవడు కర్మాచరణం చేస్తాడో వాడు చిట్ట చివరికి చేసుకున్న కర్మల నుంచి కూడా విముక్తి పొందుతాడు. ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. నేను ఈ మాట అన్నప్పుడు, నేను ఈ నేపథ్యాన్ని మీతో మనవి చేస్తున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. ఈ శరీరానికి వేదాంతంలో అనేక పేర్లు ఉన్నాయి. అందులో దీనికి ఒక పేరు ఏమిటంటే చిజ్జడ గ్రంథి అని పేరు. ఇది తనంత తానుగా జడం. ఇందులోంచి శివం లేచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది జడం. ఇది ఒక కర్ర ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. కాలు దగ్గర పట్టుకుని పైకి ఎత్తితే కర్ర లేచినట్టు లేచిపోతుంది. అటువంటి దీనిలో చైతన్యము ప్రవహిస్తోంది కాబట్టి దీనికి ఒక విలువ, ఒక గౌరవం, ఒక అధికారం, ఒక పని చెయ్యగలిగినటువంటి శక్తి ఏర్పడింది. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం, మంచి పనులు చేస్తూ వెళ్ళు, లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడం. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు, నేను కాదనను, మంచిదే. నా భార్య, నా భర్త, నా బిడ్డలు, శిలు ఇవన్నీ మంచిదే. కానీ ఇవి ఏవీ కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి.